ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం, వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం. మా లక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం, మా తోడు నీడై ఉండే మావయ్యేలే మా నేస్తం. ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం, ప్రేమకి అర్థం కనిపించని త్యాగం. ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న, తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా. తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరి
తుమ్మెదా ఓ తుమ్మెదా గొప్పియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు గొప్పియల్లో 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 మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు తీరా గొప్పోళ్ళనే మాట లేదు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా ఓయ్ 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 పాటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు మాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని చెత్తకొస్తే పండగాయ చెప్పలేని బంధమాయ వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా హై కొత్త ధాన్యాలు జమున మేడం గారికి మానస జ్యోతి స్కూల్ సూర్యాల పబ్లిక్ స్కూల్ యాజమాన్యం గారికి స్వాగతం సుస్వాగతం. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ పొంగల్ గ్రీటింగ్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గత 23 సంవత్సరాలుగా ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో సైతం బ్రాంచ్లను కలిగి ఉండి
లక్షలాది మంది పాఠకుల అభిమానులను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సూర్యపట్ల మీకు తెలిసిందే. మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు నేతృత్వంలో తమ్ముళ్ళ వార్తలు ప్రతినిత్యం పాఠకులకు అందిస్తూ మీ మన్ననలు పొందుతుంది. అంతేకాకుండా మన పండుగలు సంస్కృతి సంప్రదాయాలను మరింత పెంపొందించాలి, మహిళల్లో దాగినటువంటి వెలికితీయాలని చెప్పిన ఆలోచనతోటి ప్రతి ఏటా ముత్యాల ముగ్గుల పోటీలను ఆంధ్రజ్యోతి నిర్వహిస్తుంది. గత 23 సంవత్సరాలుగా ఈ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందిస్తున్నాం. ఈ ముగ్గుల పోటీలో తొలి బహుమతి అందుకున్న విజేతకు 6,000 నగదు, రెండవ బహుమతికి 4,000, మూడవ బహుమతికి 3,000 నగదు బహుమతులను అందించడం కాకుండా ఈ ఏడాది ఒక 50 మందికి కన్సలేషన్ బహుమతి, పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పార్టిసిపేషన్ బహుమతి కూడా మేము అందిస్తున్నాం. మా స్పాన్సర్స్ల సహకారంతో మేము అందిస్తున్నాము. చేసుకున్నట్టే ఉంది. మనం సంక్రాంతి ఫెస్టివల్ని మనం ఇంట్లో మన ఫ్యామిలీతో మనం 5-6 మెంబర్స్, లాస్ట్ మ్యాక్సిమం 10 మెంబర్స్తో చేసుకుంటాం. బట్ ఇక్కడ మాత్రం 200 to 300 మహిళలతో ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు నిర్వహించిన ఈ ముత్యాల ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు. రియల్లీ 200 to 300 మెంబర్స్ అనేది చాలా గొప్పనేనండి. మాకు సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు గత 12 సంవత్సరాలుగా మా ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరము మహిళలు పార్టిసిపేషన్ పెరుగుతూనే వస్తుంది. అంటే మహిళల్లో దాగి ఉన్న కళని మీరు మీ ప్రజెన్స్లో ఇక్కడ పెట్టడం అనేది చాలా గొప్పమైన విషయము. మహిళలు ముందస్తుగా మన భారతదేశంలో మహిళలు ముందుండాలనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా మహిళల కోసం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మీరు ఇంత ముందుకు వచ్చేసి ఈ పండుగని ఇంత అంగరంగ వైభవంగా ఇక్కడ చూపించినందుకు ప్రతి ఒక్కరు చాలా కష్టమైన పని. ప్రతి ఒక్కరు కూడా ముగ్గులతో చుక్కల ముగ్గులు వేశారు, మరియు కలర్స్ మంచి కలర్ కాంబినేషన్ చేశారు. కాన్సెప్ట్ బేస్డ్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వేశారు. సో అందులో కన్సోలేషన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ విన్నర్స్ అనేది చాలా చాలా టాస్క్ మాకైతే. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాల్సిందే. మన పార్టిసిపేషన్ మన మొదటి అడిగే మనకి విజయానికి మెట్టు. సో ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ముందస్తుగా మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తూనే ఉన్నారు. అదేవిధంగా సూర్య గ్లోబల్ సిద్ధార్థ అంటే ఒక బ్రాండ్. మరి ఎంతోమంది డాక్టర్స్, లాయర్స్, అనేక వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు. మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ ముగ్గుల పోటీలు అనేవి మన సంస్కృతి సాంప్రదాయాలను చూసినట్లయితే మనకు పండుగలలో అతిపెద్ద పండుగ మన సంక్రాంతి. ఇది 3 రోజుల పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ. మరి ఈ భోగి పండుగ రోజు రైతులందరూ అంటే పంట చేతికొచ్చి చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ ఇంటికి కొత్త అల్లుళ్ళు, కొత్త కూతుళ్ళు వాళ్ళ పెళ్లి చేసుకొని వచ్చి వాళ్ళు చాలా చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజు అంటే మనము ఇంటి ముందట అందరూ రంగులతో ముగ్గులు వేసుకుంటాము. మనము ఆడవాళ్ళు కనుక ఇంట్లో బాగున్నట్లయితే ఒక కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబం బాగుంటే ఒక వ్యవస్థ బాగుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళతోటే మనం ఏదైనా కానీ సాధించగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. మరి చుక్కల్ని మనము ఆకాశంలో ఉన్న చుక్కల్ని కూడా కలుపుకుంటూ వెళ్తుంటారు. మరి దీనికి పూర్వకాలంలో చూసినట్లయితే దీనికి కుబేరుడు, తాబేలు ఇలాంటి ముగ్గులన్నీ వేసినట్లయితే మనకు అంటే ఇంటిలో ఆవు పేడతోటి చల్లి కల్లాపి చల్లిన తర్వాత ముగ్గులు వేస్తారు. అందులో ముగ్గు పొడిలో వేసినట్లయితే అందులో క్రిమి కీటకాలు మన ఇంటికి దరిచేరేవని ఒక నానుడి. మేము న్యాయధికారి వచ్చి చాలా మాకు అంటే ఇబ్బంది కోరుకుంటున్నాము. ఎందుకంటే 1 గంట 2 గంటలు అక్కడ కూర్చోవడం అంటే వాళ్ళు చేస్తుంటారు కాబట్టి
మరి ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు మేము 200 ముగ్గులలో 50 పార్టిసిపేషన్ ఇచ్చిండ్రు ఆంధ్రజ్యోతి వాళ్ళు. మరి అదే వాళ్ళకి చిన్న సూచన, నెక్స్ట్ ఇయర్ మా ఆడపిల్లలందరికీ ఎవరైతే పార్టిసిపేషన్ చేసిరో, ఎందుకంటే ఒక గంట 2 గంటలు అక్కడ కూర్చోవడం అంటే మామూలు ఇది కాదు. మహిళలతో పాటు విద్యార్థులు, ఎందుకంటే మహిళలందరూ ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ కావాలంటే మనం విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పాలి. అప్పుడైతేనే మనము ఎవరైనా కానీ పిల్లలకు నేర్పించినట్లయితే వాళ్ళు. మీకు అందరికీ తెలుసు, ఆంధ్రజ్యోతి అంటే నిజాలు రాయడానికి వెనుకాడదు. ఆ తర్వాత కాలంతో పాటు మారుతుంది. ఇదివరకు ఒక పేపర్ అంటే న్యూస్ కోసమే వాడుతుంది. అన్ని వయసుల వాళ్ళు స్పోర్ట్స్ కానీ బిజినెస్ కానీ ప్రతిదీ రాస్తూ ఎప్పటికీ ఎవర్గ్రీన్గా ఉంది. అలాంటి వాళ్ళు ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. మన తెలుగు వారికి చాలా ఇష్టమైన పండుగ. ఒక తెలుగు వారినే కాకుండా ఆంధ్రజ్యోతి టోటల్ సౌత్ ఇండియా మొత్తం కలిపి ఇది చేసుకుండడం అనేది చాలా సంతోషం. సంక్రాంతి, మకర సంక్రాంతి అంటే ఏంటి? సూర్యుడు మకర రాశిలో రావడం. ఆ టైంలో పిల్లలు కైట్స్ ఎగిరేస్తుంటారు, రైతులందరూ ఆనందంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళకి పంట వచ్చింది, డబ్బులు వచ్చినాయి. ఆడవాళ్ళు ఇల్లు అలంకరిస్తుంటారు, ముగ్గులు వేస్తుంటారు. ఆ సంక్రాంతిని ఈ సూర్య స్కూల్కు 10 రోజుల ముందు తీసుకొచ్చిన భావన కలిగింది ఇక్కడికి వచ్చి. ఇలాంటి మంచి కార్యక్రమానికి రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషదాయకం అనిపించింది. ఈ కార్యక్రమానికి పిలిచిన ఆంధ్రజ్యోతి సిబ్బందికి కృతజ్ఞతలు. గౌరవిస్తున్నారు. జగిత్యాలలో ఈ ముగ్గుల ప్రోగ్రాం కంటే తక్కువ ఇంత ప్రోగ్రాం కట్టినటువంటి మన తెలుగింటి ఆడపడుచులందరికీ, సోదరి మనులందరికీ కూడా, ఆడపిల్లలందరికీ కూడా పేరున శిరస్సుతో నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా సుదినం. మన పాఠశాలలో ఇంతమంది సోదరి మనుల ముందుగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏవైతున్నాయో సోదరి మనులు చెప్పినట్టుగా 10 రోజుల ముందే ఈ పండుగ వాతావరణం నెలకొల్పడం జరిగింది. దానికి గాను విచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సంస్కృతి సంబరాల్లో భాగంగా మనం ఏదైతుందో ఫస్ట్ మొదటగా భోగి పండుగ, తర్వాత సంక్రాంతి పండుగ, తర్వాత ఆడపడుతుల యొక్క కన్వ పండుగ జరుపుకుంటాం. అవన్నీ కూడా ఈ పాఠశాల స్థాయిలో కూడా మేము పిల్లలకి అందిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రోజు మాత్రం నిజంగా 200 పైసలకు మంది రావడం. గత 12 సంవత్సరాలు మేము చూస్తుంటే మొదటగా 50-40 నుండి స్టార్ట్ అయిన ప్రోగ్రాం, తర్వాత 60, తర్వాత 100, తర్వాత 150, లాస్ట్ ఇయర్ 181. ఈ రోజు 200 పైసలు దాటం అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ టీం అందరికీ కూడా పేరు పేరున నిజంగా హ్యాండ్స్ ఆఫ్. నిజంగా ఇంతమంది ప్రోగ్రాం సక్సెస్ చేసినటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటూ, వచ్చే సంవత్సరం కూడా ఈ ఆతిథ్యం మాకు చేయాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ టీం అందరికీ కూడా కోరుకుంటూ, ఇక్కడ ఇచ్చేటువంటి సోదరులకు, ఆడపిల్లలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి పండుగ గురించి మనందరము చదువుకున్నాం, చిన్నప్పుడు చదువుకునే వాళ్ళము. కానీ రాను రాను అంటే మొబైల్ ఫోన్స్ వాడకము, సోషల్ మీడియా వాడకం ద్వారా పిల్లలందరూ కూడా మన సంస్కృతిని మర్చిపోతున్నారు. కానీ మన ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇలాంటి చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి మనకి మన సంస్కృతి గురించి ముగ్గుల రూపంలో పరిచయం చేసే అవకాశాన్ని ఇక్కడ కల్పించిండ్రు. ఎందుకంటే పిల్లలందరూ కూడా మన ఇళ్ళల్లో మన పిల్లల్ని కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడు మొబైల్ ఫోన్ పట్టుకోవడము, టీవీలో ప్రోగ్రామ్స్ చూడడము, అంతేగాని సంస్కృతి గురించి పేరెంట్స్ చెప్పడం లేదు. స్కూళ్ళల్లో కూడా బుక్ నాలెడ్జ్లో కూడా సంస్కృతి గురించి అక్కడక్కడ చిన్న చిన్న పాఠాలు తప్ప డైలీ లైఫ్లో మనము వాటిని గుర్తుంచుకుంటలేము. కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక పోటీతత్వం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ముగ్గురు చూస్తూ ఉంటే సంక్రాంతిలో ఇన్ని థీమ్స్ ఉన్నాయా అన్నది కూడా వాళ్ళు ముగ్గుల రూపంలో చాలా చక్కగా రాశారు. ప్లస్ చుక్కల ముగ్గులు, ఇంకా వివిధ రకాల అన్నీ అక్కడ ఎగ్జిబిట్ చేయడము. మన
మన మేడమ్స్ చెప్పినట్టు అక్కడ న్యాయ నిర్ణేతలు అంటే జడ్జెస్గా మమ్మల్ని ఇన్వైట్ చేసిండు, కానీ అక్కడ చూస్తే ప్రతి ముగ్గుకి బహుమతి ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే ఇంతమందిలో వీళ్ళు ముందంగా వేసి పార్టిసిపేట్ చేసినందుకు ముగ్గురు ఎవరైతే నిర్ణేతలు అంటే జడ్జెస్ మేము సెలెక్ట్ చేసినామో అక్కడ ముగ్గురిని సెలెక్ట్ చేయాలన్న కాన్సెప్ట్ ఉన్న వాటిలో ముగ్గురిని సెలెక్ట్ చేసినాము. కానీ ఇక్కడ అటెండ్ చేసిన వాళ్ళందరూ కూడా విజేతలని నేను అనుకుంటున్నాను. వైద్య కళాశాల విద్యార్థులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, అదేవిధంగా అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. వారిని నేను అభినందిస్తున్నాను. మన ముఖ్యమంత్రి మేడం గారు మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతంగా జరగాలని, ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళు ఏ కోరికనైతే కోరుకొని వారి తల్లిదండ్రుల కళను సాకారం చేయడమే కాదు, మీ ఉపాధ్యాయుల కళను కూడా సాకారం చేసే విధంగా ఉన్నత స్థాయిలో రాణించాలని చెప్పని కోరుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక మన అందరికీ వెలుతురు ప్రసాదించాలని ప్రతి ఇంట జ్యోతిని వెలిగించుకుంటాం. మరి అదే విధంగా ఈ సమాజం లోపల కూడా వెలుతురు ప్రసరింపజేయాలనే ఒక సదుద్దేశంతో మరి ఆనాడు ఆంధ్ర రాష్ట్రం లోపల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇంతింతై వరుడింతై అన్నట్టు ఆచంద్ర మార్గం మరి ఇటు స్వపక్షాలను, విపక్షాలను, అధికార పక్షాలను ఎక్కడ తప్పు జరిగినా ఎత్తి చూపుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని రూపొందించుకొని ప్రజల లోపల చైతన్యాన్ని తీసుకొస్తూ, ప్రభుత్వం ఏదైనా తప్పుడు కార్యక్రమాలు చేసిన వాళ్ళ లోపల మార్పును సూచిస్తూ, ప్రతిపక్షాలు కూడా ఏదైనా తప్పుగా మాట్లాడినట్టయితే మీరు మాట్లాడింది తప్పు, వాస్తవాన్ని మీరు ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పని గుర్తరిగే విధంగా మరి వారి దినపత్రిక ఆపాల మస్తకం పై నుంచి కింది దాకా కూడా అదే విధంగా వృత్తిలో పడిన విలేకరులు కూడా అదే విధంగా ఉన్నారని చెప్పడం నిస్సగా ఒక వార్తా సేకరణ, వార్తా ప్రచురణనే మా బాధ్యత కాదు. మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈనాడు మరి ఈ సంక్రాంతి వచ్చిందంటే మహిళలకు ఒక గొప్ప పండుగ. ప్రతి ఇంటా కూడా ఇంటి ముందు ఉదయమే లేచి మహిళలు వాళ్ళ ఇల్లును శుభ్రం చేసుకోవడం కాదు, అందంగా తీర్చిదిద్దుకోవడంలో కూడా రంగవల్లులు అనేటి ప్రముఖ ప్రాధాన్యత సంచరించుకుంటారు. మరి అలాంటి రంగవల్లుల పోటీలు, ముగ్గుల పోటీలు ఒక దినపత్రిక ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం, గత సంవత్సరం కూడా ఇదే సూర్య గ్లోబల్ స్కూల్లో వారిచే నిర్వహించడం, మరి ఇంటి కార్యక్రమం మళ్ళీ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి ఆ పత్రిక యాజమాన్యానికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అడిషనల్ జిల్లా కలెక్టర్ గారైనటువంటి లతా మేడం గారు క్రమ పద్ధతిలో ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తూ మరి ఇక్కడ పాఠశాల నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మా తోటి మిత్రుడు యశస్వి ఎంటర్ప్రైజ్ మీ అందరికీ సుపరిచితుడు. మరి ఏదైనా కానీ వాళ్ళ దగ్గర వ్యాపారం నిక్కచ్చి ఉంటది, వస్తువు నిక్కచ్చి ఉంటది, మాట నిక్కచ్చి ఉంటది. అట్లాంటి మిత్రుడు యశస్వి ఎంటర్ప్రైజ్ దీవెన కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, జయప్రదం కావాలి అంటే దాతల సహకారం ఎంత అవసరం ఉంటుందో భాగస్వాముల సహకారం కూడా అంతే అవసరం. మరి ఆ కార్యక్రమంలో కూడా ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున మీరందరూ భాగస్వామ్యం తీసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత చేస్తూ జై హింద్, జై వాసవి. ఆధ్వర్యంలో మరి మన జగిత్యాల జిల్లాలో ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించుకుంటున్నాం. మరి దీనికి ఆహ్వానించినటువంటి కండక్ట్ చేస్తున్నటువంటి వేణుగోపాల్ గారికి, స్కూల్ ఆవరణని మరి మనకి కార్యక్రమం నిర్వహించినటువంటి రజిత గారికి, వారి హస్బెండ్ గారికి, అదేవిధంగా శ్రీనాథరావు గారికి, శ్రీనివాస్ గారికి ఒక 2 నిమిషాలు మాత్రమే మీరు కొంచెం మౌనంగా ఉంటే. ముందుగా మనకి ఒక పండుగ ప్రాశస్తాన్ని తెలియజేస్తూ మీరు చాలా మంచి చిత్రాలను గీశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యారని చెప్పారు. సో 200 మంది సుమారుగా వచ్చారు. అందులో 197 వరకు మనకి చిత్రాలు గీసినట్టున్నారు. ఆ చిత్రాలను చూసినప్పుడు మీ యొక్క కలర్ కాంబినేషన్ ఎంపిక కావచ్చు, థీమ్ కావచ్చు, తర్వాత మీరు పెట్టేటువంటి చుక్కల వరుసల క్రమము ఎంత క్రమంగా ఉంది అని కావచ్చు, వాటిని కలపడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మంచి నైపుణ్యము, ఒక శ్రద్ధ వీటితోనే ఉంటుంది.
ఇప్పుడు మనకి కుస్తీ పోటీలు కావచ్చు, కరాటే కావచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏ పోటీ తీసుకున్నప్పటికీ అందులో మహిళలు ఉన్నారు. బహుశా ఇంత కుదురుగా ఒడ్డికగా క్రమశిక్షణతోటి వేయరని మగపిల్లలకు కండక్ట్ చేస్తలేరేమో, నాకైతే తెలియదు. ఎందుకంటే చాలా నేర్పు ఓర్పు కావాలి కదా. అంతసేపు ముగ్గులు పెట్టాలి అంటే ఎన్ని చుక్కలు పెట్టాలి, కరెక్ట్ దూరంలో పెట్టాలి, ఒకదానికొకటి సమానంగా పెట్టాలన్నా, మధ్యలో పెట్టాలన్నా, ఇవన్నీ ఉంటాయి. సో మనంత ఓర్పు నేర్పులు వాళ్ళకి లేదేమో తెలియదు. ఇక మనకు ప్రాచీన చరిత్ర చదివినట్లయితే హరప్పా మొహంజోదారో చాలా ప్రాచీనమైనటువంటి సాంస్కృతిక చరిత్ర మనకున్నది. హరప్పా మొహంజోదారోలో మీరు ఈ నాటికి కూడా మళ్ళీ ఒకసారి తీసి చదవండి. మంచి వీధులు, శుభ్రమైన మంచినీరు, స్నాన వాటికలు, దాంట్లోంచి నీళ్లు బయటకు వెళ్ళిపోయి మళ్ళీ మురుగు కాలువ ఏర్పాట్లు, ఇవన్నీ ఆ రోజుల్లోనే మన దేశంలో చేసుకున్నాం. సో అప్పుడంతా కూడా మహిళలు పురుషులు సమానం, సరిగ్గా ఎవరి బాధ్యత వాళ్ళు చేసుకుంటూ నడిచాం. అప్పుడు కూడా మీరు చూసినట్లయితే వాళ్ళ యొక్క జంతువులలో వృషభం కూడా ఉంది. ఎందుకు అంటే ముందుగా మనిషి అగ్ని కనుక్కున్నాడు, దానికన్నా ముందు సూర్యుని వెలుతురులోనే వాళ్ళ ప్రాణాల రక్షణ ఉన్నది అనేది తెలుసుకున్నారు. ఎందుకంటే చీకటి అయిందంటే క్రూర మృగాలన్నీ గుహల్లోకి వస్తాయి, వాళ్ళు గుహల్లో ఉండేటోళ్ళు. మళ్ళీ వెలుతురు వచ్చిందంటే వాళ్ళు ఒకరోజు బ్రతికినట్టు లెక్క. కాబట్టి సూర్యుడు అనే అతను మనల్ని రక్షిస్తున్నాడని వాళ్ళ భావనకి సూర్యునికి నమస్కారం చేస్తూ అతన్ని భగవంతుడిగా కోరుచుకున్నారు. అగ్నిని కూడా పూజించింది. అట్లాగే ప్రకృతిని పూజించరు, ప్రేమించరు. మనకి ఆ రకంగా చూస్తే స్టెప్ బై స్టెప్ మనిషి ప్రకృతితో ముడిపడి ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని ఆరాధిస్తూ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ సంక్రాంతిలో చూసినట్లయితే మీరు వేసిన బొమ్మలలో పంట కొయ్యలు ఉంటాయి. అంటే అప్పుడు పంట కోసుకున్నాము. తర్వాత మనకి గంగరెద్దుల వాళ్ళు వస్తారు ఎద్దును తీసుకుని. ఆ ఎద్దుకి మనము ఖచ్చితంగా ఎంతో కొంత ధాన్యం వేసి దానికి నమస్కరిస్తాం. ఎందుకు అంటే అది సేద్యంలో మనకి సహాయం చేసింది కాబట్టి. అలాగే వచ్చినటువంటి పాడి పంటతో మనం సుఖంగా ఉండాలని చెప్పి మనం పాలు పుంజుకి ఆ యొక్క కుండని దాంట్లోంచి పాలు పూడుతున్నట్టుగా మనము చూస్తాం. సో ఈ రకంగా సుభిక్షంగా మనం ఉండాలి సంవత్సరం అంతా ఎప్పటికీ అని మనం దాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం, ఫోకస్ పెట్టి. అదేవిధంగా మనకి ఈ యొక్క పండుగలు ఎందుకు ఉన్నాయి అవి తెలుసుకుంటూ మనం ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా భావించారు కాబట్టి వచ్చారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి వాళ్ళతో ఎంత బాగా కలిసిపోతాము, ఎంత బాగా ఇంటిని మన ఇల్లు అనుకొని చూసుకుంటాము. మరి మేబీ ఇది కూడా అట్లా చూసుకోలేరని చెప్పేసి వాళ్ళని పంపుతలేరేమో, అది కూడా తెలియదు నాకు. ఈరోజు మనకి అందరితో సమానత్వం వచ్చింది, సమాన విద్యా హక్కు వచ్చింది, సమాన వేతన హక్కు వచ్చింది, సమాన ఓటు హక్కు వచ్చింది. ఇవన్నీ హక్కులు కూడా మనకి మనం అడగకుండానే కల్పించింది రాజ్యాంగం. మీరు విదేశాలలో అంత చదువుకుని నీళ్లు చూడాలి అనే లక్ష్యం పెట్టుకుంటే నీళ్ళు మాత్రమే చూసుకుంటుంటారు. 4 రోజులు అయినాక పైసలు ఇవ్వడానికి మన అమ్మ నాన్న చేతులు ఎత్తేస్తే. కాబట్టి మీరు మీ కాళ్ళ మీద నిలబడడానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒకటి పెట్టుకున్నారు లక్ష్యం. లేదు ఒక 21 చుక్కలతో ఒక ముగ్గు అనుకున్నారు, 27 చుక్కలతో ఒక ముగ్గు అనుకున్నారు. అది మీ మైండ్లో ఉంది. దాన్ని ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేశారో, ఎలా అయితే మీరు నేల మీద దాన్ని ప్రదర్శించడానికి మీ యొక్క శక్తి సామర్థ్యాలు వాడారో, అలాగే మీ జీవితానికి కూడా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓర్పుతో సహనంతో చేయాలి. ఇది మనకి ప్రతి పండుగ, ఈ యొక్క పండుగే కాదు, దీపావళి కానివ్వండి, దసరా కానివ్వండి, ప్రతి పండుగలో కూడా ఒక మంచి ఉంటుంది. ఆ మంచిని మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప గుడ్డెలు చేలో పడ్డట్టుగా ఏదో పండగ చేసుకున్నామంటే చేసుకున్నాం అనేది కాదు. సో ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచారు, చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా నాకు కొంచెం సిక్ అనిపిస్తుండే
నేర్పించే క్లాసెస్